ఛత్రపతి శివాజీ యువజన సంఘ అధ్యక్షుడు సురేష్ మీడియాతో మాట్లాడుతూ తమ గ్రామానికి అన్ని వసతులు ఉన్నాయన్నారు. మండలంగా కావడానికి అన్ని అర్హతలు ఉన్నాయన్నారు. తమ గ్రామాన్ని వెంటనే మండల కేంద్రంగా ప్రకటించాలని స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీని చొరవ తీసుకొని వెంటనే మండల కేంద్రంగా ఏర్పాటు చేయడానికి కృషి చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రంగా ప్రకటించడానికి ఇక్కడ ముద్వేన్ మండలం చుట్టుపక్కల గ్రామాలు ఎటు చూసినా 8 కిలోమీటర్ల దూరంలో ఉన్నవి. ఇక్కడ కోనపురం కానీ, ఎక్కువపల్లి కానీ, ఇష్టాంపల్లి కానీ, ఇక్కడ ఫిరోజ్నగర్ తండ, చరికొండ, పల్లెచెలక తండ, చుట్టుముట్టు ఎటు చూసిన 8 కిలోమీటర్ల సదుపాయంలో ఉన్నటువంటి గ్రామం ముద్వేన్ గ్రామం. ముద్వేన్ గ్రామంలో అన్ని వసతులు కలిగి ఉన్న గ్రామం ముద్వేన్ గ్రామం. ముద్వేన్లో మండలం ఏర్పాటు చేసే చుట్టుపక్కల గ్రామాలకు, అన్ని గ్రామాలకు చాలా బాగుంటుంది. కాబట్టి ముద్వేన్ గ్రామాన్ని వెంటనే మండల కేంద్రంగా ప్రకటించాలని ఈ ముద్వేన్ నుంచి ఎమ్మెల్యే గారిని కానీ, ఎంపీ గారిని కానీ, ఎమ్మెల్సీ గారిని కానీ మేము కోరుకుంటున్నాము. కాబట్టి ముద్వేన్ గ్రామాన్ని వెంటనే మండల కేంద్రంగా ప్రకటించాలని కోరుకుంటున్నాము. ఈరోజు ముద్వేన్ గ్రామంలో 18వ రోజు దీక్షలో కొనసాగిన వేళలో ఈరోజు ముద్వేన్ గ్రామం నుంచి ఛత్రపతి శివాజీ యువజన సంఘం నుంచి కూర్చోవడం జరిగింది. మండల కేంద్రంగా ప్రకటించాలని మద్దతుగా ఛత్రపతి శివాజీ యూత్ ఆధ్వర్యంలో ఈరోజు రిలే నిరాహార దీక్ష 18వ రోజు కొనసాగుతుంది. కాబట్టి మాకు మండల కేంద్రాన్ని వెంటనే ప్రకటించాలని మా ఛత్రపతి శివాజీ యూత్ మద్దతుగా మేము తెలుపుతున్నాము. ఇంకొకటి ఏంటంటే 1956లోనే ఇటు చుట్టుపక్కల గ్రామాలల్లో ఎక్కడ కానీ ఉన్నంత పాఠశాల లేదు. కల్వకుర్తి నియోజకవర్గంలో ఉంది. తర్వాత సెకండ్ ప్లేస్ ముద్వేన్ గ్రామం. అలాంటి వసతులు కలిగి ఉంది. ఈరోజు మా ముద్వేన్ గ్రామంలో సబ్ స్టేషన్ కానీ, ఆయుర్వేదిక్ హాస్పిటల్ కానీ, ప్రతి ఒక్కటి అన్నిటికీ మాకు భూముల విస్తరణ కానీ అన్నిటికీ అనుకూలంగా మా ముద్వేన్ గ్రామం ఉంది. చుట్టుపక్కల మాకు ఒక 10 గ్రామాలు కూడా మద్దతు తెలుపుతున్నాయి. కాబట్టి మేము ఈ రిలే నిరాహార దీక్షని 18వ రోజు కొనసాగిస్తున్నాము. అలాగే స్థానిక ఎమ్మెల్యేకి కానీ, ఎంపీకి కానీ, ఎంపీపీకి కానీ, ఎమ్మెల్సీ కానీ ప్రతి ఒక్కరికి మేము వినతి పత్రం అందజేయడం జరిగింది. వాళ్ళు కూడా వినతి పత్రం చూడడం జరిగింది. దానికి ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ ప్రతి ఒక్కరు మా ముద్వేన్ మండలానికి కృషి చేస్తారని నేను భావిస్తూ పెద్దలకు నమస్కారాలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్క నాయకుడు కానీ, ఎవరే కానీ మన ముద్వేన్ గ్రామంలో ఉన్న యువజన సంఘాలు వారిగా చూస్తే ప్రతి ఒక్కరూ మన ముద్వేన్ మండలం కావాలని మద్దతు తెలుపుతారని భావిస్తూ